మీ అందరికీ నమస్తే. ఈరోజు మనము ఫిజికల్ సైన్స్లో కెమిస్ట్రీ కంటెంట్ సంబంధించినటువంటి వాటిలో ఆల్కలీ ఎర్త్ మెటల్స్ క్షార మృత్తిక లోహాలు వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. దాంట్లో ఏ మూలకాలు ఉన్నవి, మూలకాల యొక్క భౌతిక ధర్మాలేంటి, రసాయనిక ధర్మాలేంటి, వాటికి సంబంధించినటువంటి ఖనిజాలేంటి, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పాయింట్స్ చాలా ముఖ్యమైనవి అనే అంశాల గురించి చూస్తూ అటు ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలతోని మరియు సెకండ్ ఏ గ్రూప్ మూలకాలతోని పోలిక చేస్తూ కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే బహు చక్కగా రేపు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఏ క్వశ్చన్ వచ్చినా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ కొంచెం జాగ్రత్తగా మనం గమనిద్దాము. ఇప్పుడు నేర్చుకోబోయే చాప్టర్ పేరు ఆల్కలీ ఎర్త్ మెటల్స్ క్షార మృత్తిక లోహాలు. చూడండి, మొట్టమొదటిగా ఆధునిక ఆవర్తన పట్టిక లోపల ఎస్ బ్లాక్కు చెందినటువంటి మూలకాలు సెకండ్ ఏ గ్రూప్ మూలకాలు, వీటినే క్షార మృత్తిక లోహాలు అంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఆవర్తన పట్టిక లోపల ఎస్ బ్లాక్ చెందినటువంటి రెండవ గ్రూప్ మూలకాలనే క్షార మృత్తిక లోహాలు లేదా వీటిని ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అంటారు అన్నటువంటి విషయం మనం గమనించాము. తర్వాత బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్సియం, బేరియం, రేడియం మొదలైనటువంటి మూలకాలన్నీ కూడా సెకండ్ ఏ గ్రూప్ లోపల చేర్చడం జరిగింది. అయితే వీటి సాధారణ బాహ్యకర్పర ఎలక్ట్రాన్ విన్యాసము NS2, చూడండి NS2 సాధారణ బాహ్యకర్పర ఎలక్ట్రాన్ విన్యాసము NS2 అంటే వీటి యొక్క వేలెన్సీ స్థాయిలో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి వీటిని సెకండ్ గ్రూప్కు చేర్చడం జరిగింది. అయితే ఒక గ్రూప్ నంబర్ అనేది, ఒక మూలకం యొక్క గ్రూప్ నంబర్ అనేది దేనిపైన ఆధారపడి ఉంటుందంటే ఆ పరమాణువు యొక్క వేలెన్సీ కక్షి లోపల ఉండబడే ఎలక్ట్రాన్ల సంఖ్య పైన అనే విషయం మీకు తెలుసు. అదే పీరియడ్ నంబర్ అయితే ఆ పరమాణువు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం రాసినప్పుడు దానిలో అత్యధిక ప్రధాన క్వాంటం సంఖ్య ఏదైతే ఉంటుందో అది దాని పీరియడ్ నంబర్గా రాయొచ్చు. ఉదాహరణకు 1s1 రాస్తే హైడ్రోజన్ ఎలక్ట్రాన్ విన్యాసము వేలెన్స్లో ఒక ఎలక్ట్రాన్ ఉన్నది కాబట్టి ఫస్ట్ గ్రూప్, అది దాని ప్రధాన క్వాంటం సంఖ్య 1 కాబట్టి ఫస్ట్ పీరియడ్. ఇక్కడ హైడ్రోజన్ ఫస్ట్ గ్రూప్ ఫస్ట్ పీరియడ్ లోపల ఉంచారు. గత కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లు అడిగారు అల్యూమినియంను ఏ గ్రూప్లో ఏ పీరియడ్లో ఉంటుంది అని. గతంలో అడిగినటువంటి డిఎస్సీలలో అడిగినటువంటి బిట్ అల్యూమినియం పరమాణు సంఖ్య 13, మీరు దాని వేలెన్సీలో 3 ఎలక్ట్రాన్లు ఉంటాయి కాబట్టి థర్డ్ గ్రూప్. ఇక్కడ 1s2, 2s2, 2p6, 3s1, 3p1 అంటే హయ్యెస్ట్గా ఉండేది ప్రధాన క్వాంటం సంఖ్య 3 కాబట్టి ఇది మూడవ పీరియడ్, మూడవ గ్రూప్ లోపల ఉండబడే మూలకం అని చెప్పొచ్చు. తర్వాత వీటి ధర్మాలను కనుక గమనించినట్లయితే చూడండి, క్షార మృత్తిక లోహాలలో బెరీలియం నుండి బేరియం వరకు పరమాణు పరిమాణం క్రమంగా పెరుగుతూ ఉంటుంది. సాధారణంగా చూడండి, ఒక గ్రూపులో పై నుంచి కిందికి అనేది పరమాణు సైజులు పెరుగుతూ ఉన్నటువంటి విషయము మనం ఆవర్తన పట్టికలో స్పష్టంగా చూడటం జరిగినది. తర్వాత చూడండి, క్షార మృత్తిక లోహాలలో బెరీలియం నుండి బేరియం వరకు పరమాణు పరిమాణము క్రమంగా పెరుగుతున్నది అన్నటువంటి విషయము మనకు తెలిసింది. క్షార మృత్తిక లోహాలన్నీ మృదువైన లోహాలు. లోహ ప్రవృత్తి క్రమంగా బెరీలియం నుండి బేరియం వరకు పెరుగుతూ ఉంటుంది. మీరు ఏ గ్రూప్లోనైనా తీసుకోండి, ఆవర్తన పట్టికలో ఉన్న ఏ గ్రూప్లో తీసుకున్న పరమాణు సైజులు పెరుగుతాయి కాబట్టి పరమాణు సైజు పెరగడం వల్ల కేంద్రకం యొక్క ఆకర్షణ శక్తి వేలెన్సీ ఎలక్ట్రాన్ల పైన తగ్గడం వల్ల సులభంగా ఎలక్ట్రాన్ కోల్పోవడం వల్ల లోహ లక్షణం పెరుగుతున్నది అన్నటువంటి విషయం మీకు తెలిసిందే. అంటే బెరీలియం నుండి బేరియం వరకు ఆ లోహ లక్షణం పెరుగుతున్నది కాబట్టి ఈ క్రింది వాటిలో బలమైన లోహం ఏది అని ప్రశ్న ఒకవేళ టీఆర్టీ ఎగ్జామినేషన్లో అడిగితే బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్సియం, బేరియం అని ఇస్తే లాస్ట్కు బేరియం అనే దానికి ఎక్కువ లోహ లక్షణం ఉంటున్నట్టుగా మనం చెప్పొచ్చు. తర్వాత క్షార మృత్తిక లోహాల యొక్క కాఠిన్యత క్షార లోహాల కంటే అధికంగా ఉంటుంది. అంటే చూడండి, క్షార లోహాలను మీరు తీసుకొని చూడండి, క్షార లోహాలు మెతకదనాన్ని కలిగి ఉంటాయి. క్షార లోహాలు మెతకదనాన్ని మైనం మాదిరిగా
అదే క్షార మృత్తిక లోహాలు మెతకదనంలో కొద్దిగా గట్టి ధనాన్ని కలిగి ఉంటాయి. క్షార లోహాలతో పోల్చినప్పుడు సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాల కంటే కొంతవరకు హార్డ్నెస్ ఎక్కువగా ఉంటున్నాయి, కొంతవరకు కాఠిన్యత ఎక్కువగా ఉంటుంది అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అయితే బెరీలియం నుంచి బేరియం వరకు పోయినట్లయితే పరమాణు సైజుతో పాటుగా లోహ లక్షణం పెరగడంతో పాటుగా కాఠిన్యత అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే అధిక కాఠిన్యత కలిగినటువంటిది ఏది ఈ సెకండ్ ఏ గ్రూప్ మూలకాలలో అంటే బెరీలియం. తక్కువ కాఠిన్యత తక్కువ హార్డ్నెస్ ఉన్నది ఏది అంటే బేరియం అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఫ్రెండ్స్ ఒకసారి గమనించండి, క్షార మృత్తిక లోహాల యొక్క సాంద్రత క్షార లోహాల కంటే ఎక్కువ. మీరు ఎంతసేపు ఫస్ట్ ఏ గ్రూపుకు సెకండ్ ఏ గ్రూపుకు మధ్యన సంబంధాన్ని పోలికలతో పోలిస్తే మనం త్వరగా మన మెదడు గ్రాస్ప్ చేస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్ ఒక్కసారి గమనించండి, క్షార మృత్తిక లోహాల యొక్క సాంద్రత అంటే సెకండ్ ఏ గ్రూప్ మూలకాల యొక్క సాంద్రత క్షార లోహాల కంటే ఎక్కువ. గట్టితనంలో ఎక్కువే, సాంద్రతలో కూడా ఎక్కువగానే ఉంటుంది. అంటే బెరీలియం నుండి కాల్షియం వరకు సాంద్రత తగ్గి మరల రేడియం వరకు పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఆల్కలీ ఎర్త్ మెటల్స్ సెకండ్ ఏ గ్రూప్ మూలకాలలో బెరీలియం నుంచి బేరియం వరకు అంటే చివరి రేడియం వరకు కనుక చూసినట్లయితే మీరు లోహ లక్షణము పెరుగుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఇందులో బెరీలియం అనేది భిన్న ప్రవృత్తిని కలిగి ఉంటుంది. బెరీలియం భిన్న ప్రవృత్తిని కలిగి ఉంటుంది. చివరి మూలకమైనటువంటి మూలకానికి రేడియో ధార్మికత లోహ లక్షణాలను కలిగి ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. క్షార మృత్తిక లోహాల యొక్క ద్రవీభవన బాష్పీభవన ఉష్ణోగ్రతలు క్షార లోహాల కన్నా ఎక్కువ. చూడండి, ఇప్పుడు 3 అంశాలలో క్షార మృత్తిక లోహాలు ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలతో ఎక్కువగా ఉన్నట్టుగా తెలిసింది. ఒకటి కాఠిన్యత విషయం లోపల ఎక్కువగా ఉన్నవి, అదేవిధంగా ద్రవీభవన బాష్పీభవన ఉష్ణోగ్రతల విషయం లోపల కూడా క్షార మృత్తిక లోహాలు అనేవి ఎక్కువగా ఎంపీబీపీలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. కారణం ఏంటంటే హార్డ్నెస్ ఎక్కువగా ఉండటము అనే విషయాన్ని మీరు గమనించండి. అదేవిధంగా సాంద్రతల విషయంలో కూడా మనము గమనించాము. ఫ్రెండ్స్ ఇంకొక పాయింట్ ఏంటంటే క్షార మృత్తిక లోహాల యొక్క ఆయనీకరణ శక్తి విలువలు బెరీలియం నుండి బేరియం వరకు క్రమంగా తగ్గుతూ ఉంటాయి. కారణం ఏంటంటే సైజ్ అనేది క్రమంగా పెరుగుకుంటూ పోతున్నప్పుడు కేంద్రకం యొక్క ఆకర్షణ శక్తి వేలెన్స్ ఎలక్ట్రాన్ల పైన తగ్గటం వల్ల అన్ని గ్రూప్ మూలకాలలో మనం చర్చించుకున్నాము, ఆయనీకరణ శక్తి విలువలు క్రమంగా ఆ గ్రూపులలో తగ్గుతూ ఉంటాయి అన్నటువంటి విషయం మనకు తెలిసిందే. మీ అందరికీ తెలుసు, అంటే సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ ఎగ్జిబిటింగ్ ద +2 ఆక్సిడేషన్ నంబర్ బికాస్ దీని యొక్క వేలెన్సీ స్థాయి లోపల 2 వేలెన్సీ ఎలక్ట్రాన్లు ఉండటం వల్ల ఆ 2 ఎలక్ట్రాన్లు కోల్పోవటం వల్ల సులభంగా జడవాయువుల యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొంది అధిక స్థిరత్వాన్ని పొందుతూ ఉంటున్నాయి. కాబట్టి ఇవి +2 ఆక్సిడేషన్ నంబర్ను, అదే ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలు అయితే +1, సెకండ్ ఏ గ్రూప్ మూలకాలు అయితే +2. బెరీలియం నుండి బేరియం వరకు ధన విద్యుదాత్మకత కూడా పెరుగుతూ ఉంటుంది. లోహ లక్షణం పెరుగుతుంది అంటే ధన విద్యుదాత్మకత పెరుగుతుంది. పరమాణు పరిమాణంతో పాటు ధన విద్యుదాత్మకత లోహ లక్షణం కూడా పెరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలిసినటువంటిదే. తర్వాత ఫ్రెండ్స్ ఇవన్నీ ఆల్మోస్ట్ మీకు తెలిసినటువంటి పాయింట్స్ అయినప్పటికీ కూడా కొన్ని విషయాలలో కొన్ని స్పెషల్ పాయింట్స్ వస్తాయి. వాటిపైన మనము వాటిని స్పెషల్గా గుర్తు చేస్తాను, వాటి మీద మన దృష్టిని కేంద్రీకరించండి. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఎక్కువగా అడగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ క్షార మృత్తిక లోహాల యొక్క చర్యాశీలత అధికము. అయితే వీటి యొక్క చర్యాశీలత బెరీలియం నుండి బేరియం వరకు పెరుగుతూ ఉంటుందండి. ఈ విషయం ఒకటి గమనించండి. ఇక్కడ క్షార మృత్తిక లోహాల యొక్క చర్యాశీలత కూడా జనరల్గా ఇవి కూడా మంచి లోహాలే కాబట్టి వీటి చర్యాశీలత ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే బెరీలియం నుండి బేరియం వరకు క్రమంగా సైజ్ పెరుగుతుంటుంది కాబట్టి చర్యలలో పాల్గొనే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా క్షార మృత్తిక లోహాల యొక్క రుణ విద్యుదాత్మక విలువలు చాలా చాలా తక్కువ. మీకు తెలుసు క్షార లోహాలకు కూడా రుణ విద్యుదాత్మక విలువలు చాలా చాలా తక్కువ. చూడండి, ఆవర్తన పట్టిక లోపల ద బెస్ట్ మెటల్స్ ఏవయ్యా అంటే ఫస్ట్ ఏ, ఇక ఆ తర్వాత ఏవయ్యా అంటే సెకండ్ ఏ, ఆ తర్వాతనే మిగిలినటువంటి డి బ్లాక్ కావచ్చు, ఎ బ్లాక్ కావచ్చు. కాబట్టి
మనము వాటితో కంపారిజన్గా చూస్తే ఇవి +1 ఇవి +2 ఇవి కాస్త మెతకదనాన్ని ఫస్ట్ ఏ గ్రూప్, ఇవి కాస్త కఠినదనాన్ని, సాంద్రత కొంచెం తక్కువ, సాంద్రత కొంచెం ఎక్కువగా ఉంటుంటాయి. ఈ విధంగా కంపేర్ చేసుకుంటూ మనం పోయినట్లయితే సులభంగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఇంకొక విషయాన్ని గమనించండి. క్షార మృత్తిక లోహాలు నీటితో చర్య నుండి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తుంటాయి. క్షార మృత్తిక లోహాలు నీటితో సేమ్ అదే మాదిరిగా ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలు ఏ విధంగానైతే నీటితో చర్యల్లో పాల్గొని హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తుంటాయో అదే మాదిరిగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్షార మృత్తిక లోహాలు కూడా సెకండ్ ఏ గ్రూప్ మూలకాలు కూడా ఆ విధంగా చర్య నుండి మీకు హైడ్రోజన్ వాయువును వెలువరిస్తుంటాయి. అయితే బెరీలియం నీటి చల్లటి మరుగుతున్న మరియు నీటితో చర్యనందదు. అంటే బెరీలియం చల్లటి నీటితో కానీ మరుగుతున్న నీటితో కానీ నీటి ఆవిరితో కానీ చర్యల్లో పాల్గొనటం లేదు. అంటే బెరీలియం యొక్క చర్యాశీలత చాలా చాలా స్వల్పము, చాలా చాలా అల్పము, అంటే తక్కువగా ఉంటుంది అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. మెగ్నీషియం లోహము వేడి నీటితో చర్య నుండి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తుంది. అదే బెరీలియం వేడి నీటితో కానీ చల్లటి నీటితో కానీ ఎటువంటి నీటితో చర్యలలో పాల్గొనటం లేదు. కానీ మెగ్నీషియం వేడి నీటితో చర్యలలో పాల్గొంటుందంటే కొంతవరకు మెగ్నీషియం యొక్క చర్యాశీలత ఎక్కువ ఉంటుంది. కాబట్టి మెగ్నీషియం నీటితో చర్యలో పాల్గొని మెగ్నీషియం హైడ్రాక్సైడ్తో పాటుగా హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఫ్రెండ్స్, ఒకసారి గమనించండి. కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం లను కనుక తీసుకున్నట్లయితే చల్లటి నీటితో కూడా చురుకుగా చర్యలలో పాల్గొని హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి. అంటే దీన్ని బట్టి బెరీలియం నుంచి మనం ముందుకు కిందికి దిగుతున్న కొలది, అంటే పై నుంచి కిందికి పోతున్న కొలది వాటి యొక్క చర్యాశీలత పెరుగుతుంది. కాబట్టి ఈవెన్ చల్లటి నీటితో కూడా చర్యలలో పాల్గొంటున్నటువంటి విషయం మనకు అర్థమవుతున్నది. తర్వాత చూడండి, క్షార మృత్తిక లోహాలన్నీ ఆక్సిజన్తో మండి మోనో ఆక్సైడ్లను, పెరాక్సైడ్లను ఇస్తాయి. బెరీలియం మాత్రం మోనో ఆక్సైడ్లను ఇస్తుంది. మనము గతంలోనే నేర్చుకున్నాము. భిన్న ప్రవృత్తి ఒకే గ్రూపు లోపల ఉండబడినటువంటి మొదటి మూలకము మిగిలిన మూలకాలతో భిన్నమైన లక్షణాలను చూపించటాన్నే భిన్న ప్రవృత్తి అంటారు. ప్రతి గ్రూపులో మొదటి మూలకము భిన్న ప్రవృత్తిని చూపుతుంది. ఈ గ్రూపులో బెరీలియం అనేది మొదటి మూలకము కాబట్టి ఇది భిన్న ప్రవృత్తిని చూపుతుంది. దానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్షార మృత్తిక లోహాలైనటువంటి సెకండ్ ఏ గ్రూప్ మూలకాలలో కనుక చూసినట్లయితే ఇవి మొదటిది మాత్రమే, అంటే బెరీలియం మాత్రమే మోనో ఆక్సైడ్లను ఏర్పాటు చేస్తే మిగిలినటువంటివి చూడండి పెరాక్సైడ్లను కూడా ఇస్తుంటాయి అన్నటువంటి విషయము మనకు తెలుస్తున్నది. తర్వాత ఫ్రెండ్స్, ఒకసారి గమనించండి. బెరీలియం ఆక్సైడ్ చాలా కఠినమైనటువంటి పదార్థము. బెరీలియం యొక్క ఆక్సైడ్ అనేది చాలా కఠినమైనటువంటి పదార్థము. బెరీలియం యొక్క ఆక్సైడ్కు ద్విస్వభావ లక్షణాన్ని కలిగి ఉంటున్నది. మిగిలినటువంటి ఆక్సైడ్లకు క్షార ఆక్సైడ్లు మరియు పెరాక్సైడ్లు సజల ఆమ్లాలతో చర్య జరిపి హైడ్రోజన్ పెరాక్సైడ్ని ఇస్తాయి అన్నటువంటి విషయాన్ని గమనించండి. ఇందులో మనకు అర్థమైంది ఏంటంటే బెరీలియం అనేది మొదటి మూలకము, భిన్న ప్రవృత్తిని చూపుతూ ఉంటుంది. భిన్న ప్రవృత్తిని చూపుతున్నటువంటి బెరీలియం యొక్క ఆక్సైడ్కు ద్విస్వభావం ఉంటే మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియంల యొక్క ఆక్సైడ్లకు మాత్రము క్షార స్వభావం ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. తర్వాత బెరీలియం ఒకటి మాత్రమే మోనో ఆక్సైడ్లను ఏర్పాటు చేస్తే మిగిలినటువంటివి పెరాక్సైడ్లను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి విషయం మనకు అర్థమైంది. తర్వాత చూడండి, జనరల్ రియాక్షన్ కనుక చూసినట్లయితే 2m + O2 gives rise to 2MO. ఇందులో M = బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం అనే మూలకాలను మనం తీసుకోవచ్చు. అయితే బేరియంను అధిక ఆక్సిజన్తో చర్యల్లో పాల్గొనింపచేసినట్లయితే బేరియం పెరాక్సైడ్ BaO2 అనేది ఏర్పడుతూ ఉంటుంది. బేరియం పెరాక్సైడ్ను సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్యను అందించినట్లయితే వివిధ రకాల ఉత్పన్నాలను ఏర్పాటు చేస్తుంది. అందులో హైడ్రోజన్ పెరాక్సైడ్ను ఏర్పాటు చేస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఇక తర్వాత తయారు చేసే పద్ధతులను, అంటే ప్రిపరేషన్ మెథడ్స్ను కనుక చూసినట్లయితే చూడండి, మీరు బెరీలియం కార్బోనేట్ను వేడి చేసినట్లయితే బెరీలియం ఆక్సైడ్ CO2, మెగ్నీషియం కార్బోనేట్ను వేడి చేసినట్లయితే మెగ్నీషియం ఆక్సైడ్ మరియు CO2, కాల్షియం కార్బోనేట్ను చలువరాతి ముక్కలను వేడి చేస్తే కాల్షియం ఆక్సైడ్తో పాటు CO2ను విడుదల చేస్తున్నవి. ఏర్పడినటువంటి కాల్షియం ఆక్సైడ్ అనేది నీటితో చర్యలలో పాల్గొన్నప్పుడు
కాల్షియం హైడ్రాక్సైడ్ను ఏర్పాటు చేస్తున్నది. కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది CaOH టేకెన్ 2 అనేది తడి సున్నం యొక్క ఫార్ములా. ఇది గమనించండి, ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ తడి సున్నము లేదా స్లేక్ లైమ్ యొక్క ఫార్ములా, పొడి సున్నం అనేదేమో CaO యొక్క ఫార్ములా. అదేవిధంగా CaCO3 అనేది చలవరాతి ముక్కల యొక్క ఫార్ములా, CO2 అనేది బొగ్గు పులుసు యొక్క వాయువు యొక్క ఫార్ములా. ఈ విధంగా వాటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వాటిని గుర్తుంచుకోండి. ఇక స్ట్రాన్సియం కార్బొనేట్ను వేడి చేస్తే స్ట్రాన్సియం ఆక్సైడ్, అంటే జనరల్గా కార్బొనేట్లను వేడి చేస్తే వాటి యొక్క మెటాలిక్ ఆక్సైడ్తో పాటు CO2ను బయటికి విడుదల చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. అదేవిధంగా బెరీలియం క్లోరైడ్ను అమ్మోనియం హైడ్రాక్సైడ్తో చర్యనందిస్తే బెరీలియం హైడ్రాక్సైడ్తో పాటు అమ్మోనియం క్లోరైడ్ స్ట్రాన్సియం ఆక్సైడ్ను వాటర్తో రియాక్ట్ చెందిస్తే స్ట్రాన్సియం హైడ్రాక్సైడ్ను ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము సెకండ్ ఏ గ్రూప్ మూలకాల గురించి చదువుతున్నాము. క్షార మృతిక లోహాలు. చూడండి, ఈ లోహాలు అనేవి మృతిక లోపల భూమి యొక్క వలకలము, భూమి యొక్క పై భాగం లోపల మృతిక లోపల లభిస్తూ ఉంటుంటాయి కాబట్టి వీటిని క్షార మృతిక లోహాలు అంటారు. బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్సియం, బేరియం, రేడియం అనే మూలకాలను సెకండ్ ఏ గ్రూప్ మూలకాలుగా భావిస్తారు. కారణం వాటి వేలెన్స్లో 2 ఎలక్ట్రాన్లు ఉండటమైన విషయం మనం చూసాము. అయితే ఫ్రెండ్స్, ఒకసారి గమనించండి, సెకండ్ ఏ గ్రూప్ మూలకాలను గాలిలో మండించినట్లయితే వాటి యొక్క ఆక్సైడ్లుగా మరియు నైట్రైడ్ల మిశ్రమాన్ని ఏర్పాటు చేస్తుంటాయి. అంటే మెగ్నీషియంను గాలితో మండిస్తే మెగ్నీషియం ఆక్సైడ్తో పాటుగా మెగ్నీషియం నైట్రైడ్ను కూడా ఏర్పాటు చేస్తుంటాయి. అంటే మెగ్నీషియం యొక్క బూడిద లోపల 2 రకాల సమ్మేళనాలను ఏర్పాటు చేస్తున్నవి. ఒకటి MgO, రెండోది Mg3N2 మెగ్నీషియం నైట్రైడ్ అనే ఫార్ములాను కలిగినటువంటి వాటిని ఏర్పాటు చేస్తున్నటువంటి విషయాన్ని మనకు అర్థమవుతున్నది. అదేవిధంగా బెరీలియం తప్ప, చూడండి, బెరీలియం తప్ప అనే పదం వస్తుంది అంటే భిన్న ప్రవృత్తిని ఇండైరెక్ట్గా మనం నేర్చుకుంటున్నట్టుగానే గమనించాలి. బెరీలియం తప్ప మిగతా సెకండ్ ఏ గ్రూప్ మూలకాలు హైడ్రోజన్స్ చర్య జరిపి NH2 లాంటి హైడ్రైడ్లను ఏర్పాటు చేస్తుంటాయి. ఈ హైడ్రైడ్లకు అయానిక స్వభావం ఉంటుంది అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఫ్రెండ్స్, ఒక్కసారి గమనిస్తాను చూడండి, ఈ అయానిక హైడ్రైడ్లలో జనరల్ ఫార్ములా M+H2 gives rise to MS2. ఇందులో M = మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్సియం, బేరియంలను తీసుకోవచ్చు. అయితే ఈ హైడ్రైడ్లలో ముఖ్యమైనటువంటి పాయింట్స్ చూడండి. సాధారణ ఫార్ములా MH2. ఈ హైడ్రైడ్లలో హైడ్రోజన్ యొక్క ఆక్సీకరణ స్థితి -1గా ఉంటుంది. వీటికి అయానిక స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ హైడ్రైడ్లలో పైనుంచి కిందికి పోయినట్లయితే అయానిక స్వభావం పెరుగుతుంది అన్నటువంటి విషయాన్ని 4 పాయింట్లను ఈ హైడ్రైడ్ల గురించి గుర్తుంచుకోవాలి. ఎంట్రన్స్లలో అడగటానికి ఎక్కువ అవకాశం ఉండబడినటువంటి అంశాలు. తర్వాత ఫ్రెండ్స్, ఒకసారి గమనించండి, బెరీలియం క్లోరైడ్ను లిథియం అల్యూమినియం హైడ్రైడ్తో LiAlH4తో క్షయకరణం గావించినట్లయితే బెరీలియం హైడ్రైడ్ అనేది ఏర్పడుతుంది. దానికి సంబంధించిన సమీకరణాన్ని మీరు ఒక్కసారి స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయండి. బెరీలియం హైడ్రైడ్ ఏ విధంగా ఏర్పడుతుందో మీకు స్పష్టంగా తెలిసిపోతుంది. తర్వాత బెరీలియం హైడ్రైడ్, మెగ్నీషియం హైడ్రైడ్ల అణువుల మధ్యన హైడ్రోజన్ బంధాలు ఉంటాయి. కావున ఇవి పాలిమర్లుగా ఏర్పడతాయి. చూడండి, హైడ్రోజన్ బంధము అనేది మీరు గతంలో చూసి ఉన్నారు. హైడ్రోజన్ బంధము అంటే ఒక అణువు లోపల ఉండబడినటువంటి పాక్షిక ధనావేశం కలిగిన హైడ్రోజన్కు ఇంకొక అణువు లోపల ఉండబడినటువంటి పాక్షిక రుణావేశం కలిగినటువంటి ఇతర పరమాణువులకు మధ్యన బలహీనమైనటువంటి ఆకర్షణ బలాలు ఉంటాయి. ఈ బలాల వలన ఏర్పడిన బంధాన్ని హైడ్రోజన్ బంధము అంటారు. ఉదాహరణకు నీటి లోపల హైడ్రోజన్ బంధం ఉండటం వల్లనే ద్రవస్థితిలో ఉంటుంది. హైడ్రోజన్ ఫ్లోరైడ్ అనేది హైడ్రోజన్ బంధాలను కలిగి ఉండటం వల్లనే ఇది ద్రవస్థితిలో ఉంటుంది. కానీ దాని క్రింద ఉండవలన సమ్మేళనమైనటువంటి HCl గ్యాస్ అయితే HF లిక్విడ్. అదేవిధంగా 5th ఏ గ్రూప్ హైడ్రైడ్లలో అమ్మోనియా మాత్రమే ద్రవస్థితిలో ఉంటే మిగిలినటువంటి హైడ్రైడ్లన్నీ వాయు స్థితిలో ఉండటానికి గల కారణం కూడా హైడ్రోజన్ బంధాలు ఉండటం వల్లనే. అయితే హైడ్రోజన్ బంధాలు ఒక సమ్మేళనంలో ఉన్నప్పుడు వాటి యొక్క ద్రవీభవన, బాష్పీభవన ఉష్ణోగ్రతల్లో మార్పులు రావటం, వాటి యొక్క అణు నిర్మాణాలలో మార్పులు రావటం అనేది సహజంగా జరుగుతుంటుంది. ఇక్కడ బెరీలియం హైడ్రైడ్, మెగ్నీషియం హైడ్రైడ్ అణువుల మధ్యన హైడ్రోజన్ బంధాలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఇవి పాలిమర్లుగా ఏర్పడుతున్నటువంటి విషయము. పాలిమర్ అనే విషయం స్పష్టంగా చదివారు మీరు. చిన్న చిన్న అణువులన్నీ కలిసి పెద్ద అణువులుగా మారటాన్ని
పాలిమర్లు అంటారు అన్నటువంటి విషయం మీకు తెలుసు. ఇథిలిన్ అణువులు పాలిమరీకరణం చెందటం వల్ల పాలిఇథిలిన్ ఏర్పడుతుంది అని, అటువంటి పాలిఇథిలిన్ను పాలిథిన్ క్యారీ బ్యాగ్లలో ఉపయోగిస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఇక హాలైల విషయాన్ని కనుక వచ్చినట్లయితే సెకండ్ ఏ గ్రూప్ మూలకాలు అంటే క్షారమృతిక లోహాలు నిర్దిష్ట ఉష్ణోగ్రతల వద్ద హాలోజన్లతో అంటే సెవెంత్ ఏ గ్రూప్ మూలకాలు ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్లతోని చర్యలలో పాల్గొని హాలైలను ఏర్పాటు చేస్తాయి. అయితే ఇందులో ఒక స్పెషాలిటీ ఏంటంటే బెరీలియం యొక్క హాలైలు మాత్రమే సమయోజనీయ పదార్థాలు, మిగిలినవన్నీ అయానిక పదార్థాలు. ఇక్కడ చూడండి, ఎంట్రన్స్లో ఎంత చక్కటి ప్రశ్న వేయటానికి అవకాశం ఉంటుందో. బెరీలియం యొక్క హాలైలు మాత్రమే సమయోజనీయ సమ్మేళనాలు కాగా మిగిలినటువంటి లోహాల యొక్క హాలైలన్నీ కూడా అయానిక సమ్మేళనాలు. కాబట్టి దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ క్వశ్చన్ అడగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చూడండి, ఈ క్రింది వాళ్ళలో సమయోజనీయ స్వభావం కలిగిన సమ్మేళనం ఏది? BeCl2, MgCl2, CaCl2, నెక్స్ట్ బేరియం క్లోరైడ్. అలా ఇస్తే సమయోజనీయ అంటే మొదటిదే, అంటే ఇది భిన్నమైనటువంటి ప్రవృత్తిని కలిగి ఉన్నది అనటానికి ఇది ఒక నిదర్శనంగా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ హాలైలన్నీ కూడా సాధారణంగా ఎక్సెప్ట్ బెరీలియం సమ్మేళనాలు తప్ప మిగిలినవన్నీ కూడా అయానిక స్వభావాన్ని కలిగి ఉంటున్నాయి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, జనరల్గా భిన్న ప్రవృత్తిని కలిగి ఉన్నటువంటి ఈ మూలకాల యొక్క సమ్మేళనాలు సమయోజనీయ స్వభావాన్ని కలిగి ఉంటే మిగిలిన వాటి యొక్క సమ్మేళనాలేమో అయానిక స్వభావాన్ని కలిగి ఉంటున్నవి. హాలైలు అనేవి నెక్స్ట్ అర్ధ ఆకర్షకాలు కాబట్టి వీటిని హైడ్రేట్లను ఇస్తూ ఉంటాయి అన్నటువంటి విషయం మనకు తెలుసు. తర్వాత పరమాణు సంఖ్య పెరిగే కొద్దీ హాలైలలో ద్రావణీయత నెక్స్ట్ హైడ్రైడ్లుగా మారే ప్రవృత్తి అనేది తగ్గుతూ ఉంటుంది అన్నటువంటి విషయము మనకు తెలిసిందే. తర్వాత మీరు గమనించండి, అమ్మోనియం ఫ్లోరోబెరిలేట్ అంటే వీటి కొన్ని ఖనిజాలను కనుక తీసుకొని చూసినట్లయితే చూడండి, మెగ్నీషియం క్లోరైడ్ను సోడియం ఫ్లోరైడ్తో చర్యనొందిస్తే మెగ్నీషియం ఫ్లోరైడ్ మరియు సోడియం క్లోరైడ్ గాను, కాల్షియం కార్బోనేట్ను చలువరాతి ముక్కలను హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్యనొందితే CaCl2, CO2 మరియు నీటిను, తర్వాత MgCl2, 6H2Oను ఏమంటారంటే సోరల్ సిమెంట్ తయారీ లోపల ఉపయోగించడం జరుగుతున్నది. దీన్ని MgCl2, 6H2O అంటే ఇది హైడ్రేటెడ్ సాల్ట్ అంటే వాటర్తో కూడుకున్నటువంటిది. ఇది సోరల్ సిమెంట్ తయారీలో ఉపయోగిస్తున్నటువంటి పదార్థంగా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ఇంపార్టెంట్ బిట్. తర్వాత క్షార మృత్తిక లోహాలన్నీ కూడా క్లోరిన్తో చర్యనొంది లోహపు క్లోరైడ్లను ఏర్పాటు చేస్తూ ఉంటాయి. చూడండి, క్షార మృత్తిక లోహాలన్నీ కూడా క్లోరిన్తో చర్యనొంది వాటికి సంబంధించినటువంటి క్షార మృత్తిక లోహాల యొక్క క్లోరైడ్లను ఏర్పాటు చేస్తుంటాయి. కాబట్టి జనరల్ ఫార్ములా MCl2, ఎందుకంటే మెటల్ అనేది +2 ఉంటుంది, Cl-1 ఉంటుంది. కాబట్టి MCl2 సాధారణ ఫార్ములా కలిగినటువంటి వాటిని ఏర్పాటు చేస్తున్నది. తర్వాత చూడండి, బేరియం క్లోరైడ్ సమయోజనీయ పదార్థము గాలిలోని తేమను శోషణం చేసుకొని పొగలనిస్తుంది అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. తర్వాత మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్సియం మరియు బేరియముల యొక్క క్లోరైడ్లు అయానిక ధర్మాన్ని కలిగి ఉంటాయని, ఇవి అర్ధాకర్షక స్వభావాన్ని కలిగి ఉండి హైడ్రేట్లను ఏర్పాటు చేస్తూ ఉంటాయి. మీ అందరికీ తెలుసు, హైడ్రేట్లు అంటే లవణముతో పాటు లవణ నిర్మాణము లోపల కొన్ని నీటి అణువులను కనుక నిల్వ ఉంచుకొని స్ఫటిక జాలకం కనుక ఉన్నట్లయితే వాటిని హైడ్రేట్లు అంటారు, లేదా సార్ద్ర లవణాలుగా మనము భావించవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఒకసారి గమనించండి, మీరు చూస్తూనే ఉన్నారు, క్షార మృత్తిక లోహాలను వాటి లోహపు క్లోరైడులు లేదా ఆక్సైడ్లను గలన స్థితిలో విద్యుత్ విశ్లేషణం చేయటం వల్ల మాత్రం తయారు చేస్తారు అన్నటువంటి విషయాన్ని గమనించండి. లోహాల యొక్క క్లోరైడులు లేదా ఆక్సైడ్లను గలన స్థితి, మీరు గమనించండి, గలన స్థితి అన్నప్పుడు ఆ సెకండ్ ఏ గ్రూప్ మూలకాల యొక్క క్లోరైడ్లను డైరెక్ట్గా నేరుగా వేడి చేసి దాన్ని ద్రవస్థితికి మార్చినటువంటి దాన్ని విద్యుత్ విశ్లేషణం కావించినట్లయితే క్యాథోడ్ దగ్గర లోహము అనేది ఏర్పడుతున్నటువంటి విషయాన్ని, ఎందుకంటే అత్యధిక చర్యాశీలత కలిగినటువంటి లోహాలైనటువంటి వాటిని సాధారణంగా విద్యుత్ విశ్లేషణ పద్ధతుల ద్వారా తయారు చేస్తారు అన్నటువంటి విషయాన్ని మెటలర్జీ లేదా లోహశాస్త్రం లోపల మనము గమనించే ఉన్నాము.
తర్వాత మీ అందరికీ తెలుసు ప్రకృతి లోపల ఉండబడినటువంటి ఈ సెకండరీ గ్రూప్ మూలకాలన్నీ కూడా సాధారణంగా సమ్మేళనాల రూపంలో ఎందుకు దొరుకుతున్నాయంటే వీటి యొక్క చర్యాశీలత ఎక్కువగా ఉండటం వల్లనే ఇవి ఇతర మూలకాలతో చర్యలలో పాల్గొని వివిధ సమ్మేళనాలుగా మారుతున్నాయి. అందులో ముఖ్యమైనటువంటి గుర్తుపెట్టుకోండి, మెగ్నీషియం యొక్క సమ్మేళనాల్లో కార్నలైట్ ఒకటి, KCl MgCl2 6H2O. కార్నలైట్ అనేది ఒక యుగ్మ లవణానికి ఉదాహరణ. యుగ్మ లవణం అంటే ద్వంద్వ లవణము, ద్వంద్వ లవణం అంటే రెండు లవణాలతో కూడుకున్నటువంటి సమ్మేళనం ఇది. MgCl2 అనేది ఒక లవణము, KCl అనేది ఇంకొక లవణము. ఈ రెండు లవణములతో కలిపి స్ఫటిక చాలకం ఏర్పడుతున్నప్పుడు 6 నీటి నిల్వ ఉంచుకుంటుంది. కాబట్టి దీన్ని ఆర్ద్ర లవణంగా మనం భావించవచ్చు. అదేవిధంగా మ్యాగ్నెసైట్ యొక్క ఫార్ములాని MgCO3, ఇక డోలమైట్ యొక్క ఫార్ములా MgCO3 CaCO3 మరియు ఎప్సమ్ యొక్క ఫార్ములా MgSO4 మరియు 7H2O. ఇది ఎప్సమ్ యొక్క ఫార్ములా అండి. వీటి ముఖ్యమైనటువంటి మెగ్నీషియం యొక్క సమ్మేళనాల్లో మనం వీటిని తీసుకోవచ్చు. అయితే మెగ్నీషియంను మ్యాగ్నెసైట్ మరియు కార్నలైట్ల నుండి సంగ్రహణ చేస్తుంటారు. సంగ్రహణ చేయటం అంటే నిష్కర్షణ చేస్తుంటారండి. లోహాన్ని బయటికి తీయటానికి ముఖ్యంగా మ్యాగ్నెసైట్ MgCO3, కార్నలైట్ KCl MgCl2 6H2O నుండి మెగ్నీషియం లోహాన్ని మనము నిష్కర్షణ చేయడానికి ఉపయోగిస్తారు అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. తర్వాత గలన స్థితి లోపల ఉండబడినటువంటి మెగ్నీషియం క్లోరైడ్ లేదా గలన స్థితి లోపల ఉండబడిన మెగ్నీషియం ఆక్సైడ్ను విద్యుత్ క్షయీకరణం కావించినట్లయితే మెగ్నీషియం లభిస్తుంది అన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. మెగ్నీషియంను రెండవది విద్యుత్ క్షయీకరణ పద్ధతుల్లో 2 దశల్లో పొందుతూ ఉంటాము. మెగ్నీషియం విద్యుత్ క్షయీకరణ పద్ధతిలో 2 దశల్లో పొందటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నటువంటి విషయం మీకు తెలుసు. అనార్ధ మెగ్నీషియం క్లోరైడ్ను తయారు చేయట, తర్వాత అనార్ధ మెగ్నీషియం క్లోరైడ్ను విద్యుత్ విశ్లేషణ చెందించవలసినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత అనార్ద్ర మెగ్నీషియం, అనార్ద్ర అంటే నీరు లేకుండా అనార్ద్ర మెగ్నీషియం క్లోరైడ్ను తయారు చేయటం. తర్వాత మీరు గమనించండి, ఫస్ట్ మొదటగా మ్యాగ్నెసైట్ ధాతువును MgCO3 మ్యాగ్నెసైట్, ఇక్కడ గమనించాల్సింది MgCO3 మనకు Cl3గా ఉన్నది. మెగ్నీషియం కార్బోనేట్ ధాతువును శుభ్రపరిచి 450 డిగ్రీల సెంటిగ్రేడ్ కనుక వేడి చేసినట్లయితే మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడుతుంది. సాధారణంగా ఏ లోహ కార్బోనేట్నైనా వేడి చేసినట్లయితే 450 డిగ్రీల సెంటిగ్రేడ్ కనుక వేడి చేసినట్లయితే మనకు మెగ్నీషియం ఆక్సైడ్తో పాటుగా CO2 వాయువు అనేది ఏర్పడుతుంది అన్నటువంటి విషయము మనకు తెలిసిందే. అయితే ఈ విధంగా ఏర్పడినటువంటి మెగ్నీషియం ఆక్సైడ్ను కర్బన చూర్ణంతో కలిపి క్లోరిన్ వాయువును పంపుతూ 1000 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్దకు కనుక వేడి చేస్తే అనార్ధ మెగ్నీషియం క్లోరైడ్ ఏర్పడుతున్నటువంటి విషయం మనకు తెలిసినటువంటిదే. అందులో Mg+Cl2+C గివ్స్ రైజ్ టు MgCl2తో పాటుగా కార్బన్ మోనాక్సైడ్ వాయువులు ఏర్పడుతున్నవి. తర్వాత అనార్ధ MgCl2ను విద్యుత్ విశ్లేషణ చెందించటము. అనార్ధ మెగ్నీషియం క్లోరైడ్కు సోడియం క్లోరైడ్ మరియు KClను కలపడం వల్ల మెగ్నీషియం క్లోరైడ్ యొక్క ద్రవీభవన స్థానం తగ్గును. ఇది చాలా ముఖ్యమైన బిట్ అండి, చాలా సందర్భాల్లో అడిగినటువంటిది. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోండి. అనార్ధ మెగ్నీషియం క్లోరైడ్కు NaCl KClను ఎందుకు కలుపుతారు అంటే MgCl2 యొక్క ద్రవీభవన స్థానం తగ్గించడం కోసం కలుపుతుంటారు, మరియు విద్యుత్ వాహకతను పెంచడం కోసం, మరియు గలన MgCl2 యొక్క వాహకత పెంచడం కోసము. 2 రకాలండి, ద్రవీభవన ఉష్ణోగ్రత తగ్గించడం, వాహకతను పెంచడం కోసం ఆ 2 NaClను KClను కలుపుతారు అన్నటువంటి విషయము చాలా ముఖ్యమైనది. చాలా సందర్భాల్లో అడుగుతున్నారు కాబట్టి అది గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్. తర్వాత NaCl మరియు KClను కలిపిన గలన MgCl2ను క్యాథోడ్గాను క్యాథోడ్గా పనిచేయ ఇనుప తొట్టిలో తీసుకొని అందులో గ్రాఫైట్ కడ్డును యానోడ్గా అమర్చి విద్యుత్ విశ్లేషణ చేస్తూ ఉంటాము. తర్వాత విద్యుత్ విశ్లేషణ ప్రక్రియలో క్యాథోడ్ వద్ద ఏర్పడిన మెగ్నీషియం ఎలక్ట్రోలైట్ పైన తేలుతూ ఉంటుంది. ఆ ఎలక్ట్రోలైట్ల పైన మెగ్నీషియం అనేది తేలుతూ ఉంటుంది. మెగ్నీషియంను తెడ్డుల సహాయంతో బయటికి తొలగిస్తూ ఉంటుంటాము. అయితే ఇక్కడ కార్నలైట్ నుండి కూడా అనార్ధ మెగ్నీషియం క్లోరైడ్ను తయారు చేస్తూ ఉంటాము. ఎలా కార్నలైట్ అనేది మీకు తెలుసు, KCl MgCl2 6H2O.
తర్వాత దీన్ని వేడి చేసినట్లయితే మొదటగా దాని లోపల ఉండవన్నటువంటి 4 నీటి అణువులను కోల్పోయి కార్నలైట్ను 350 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద HCl వాయువును పంపుతూ వేడి చేసినట్లయితే ఏర్పడిన అనార్ద్ర KCl MgCl2ను విద్యుత్ విశ్లేషణ గావించి చివరికి మెగ్నీషియంను మనం వేరుపరుస్తుంటాము అన్నటువంటి విషయాన్ని గమనించండి. మొదటి దశలో దాన్ని వేడి చేసినప్పుడు 4 నీటి అణువులు మాత్రమే పోతాయి అన్నటువంటి విషయాన్ని గమనించండి ఫ్రెండ్స్. తర్వాత దానికి సంబంధించినటువంటి విద్యుత్ విశ్లేషణ చర్యలను మీరు స్క్రీన్ పైన స్పష్టంగా మీరు గమనించవచ్చు. మెగ్నీషియం క్లోరైడ్ విద్యుత్ విశ్లేషణ చెందినప్పుడు అంటే MgCl2 గలన స్థితిలో అది Mg+2 2Cl- మారుతుంది. కాథోడ్ వద్ద కాటయాన్లు కాథోడ్ వద్దకు పోయి ఎలక్ట్రాన్లను గ్రహించి మెగ్నీషియంగా మారుతుంది. కాథోడ్ వద్ద క్షయకరణ చర్య జరుగుతుంది. ఎలక్ట్రాన్లను గ్రహించే చర్య క్షయకరణ చర్య అనే విషయం మీకు అర్థమైపోతుంది. తర్వాత యానోడ్ వద్ద ఆక్సీకరణం జరిగితే క్యాథోడ్ వద్ద క్షయకరణం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న చిట్కా చూడండి. యానోడ్ వద్ద ఆక్సిడేషన్ అంటే యానోడ్ వద్ద ఆక్సిడేషన్ జరిగితే ఆక్సీకరణం జరిగితే క్యాథోడ్ వద్ద క్షయకరణం జరుగుతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో అడిగినటువంటి ప్రశ్న అండి. కాబట్టి కన్ఫ్యూషన్ కాకుండా ఉండటం కోసం ఆ చిన్న చిట్కాను ఉపయోగించండి. తర్వాత ఫ్రెండ్స్ ఒక మాట మీరు గమనించండి. దీని యొక్క నికర చర్యని కనుక చూసినట్లయితే MgCl2 ఏ విధంగా విడిపోతుందంటే మెగ్నీషియం మరియు క్లోరిన్గా విడిపోతున్నట్టుగా మనకు అర్థమైపోతున్నది. క్షార మృత్తిక లోహాల యొక్క హైడ్రేషన్ శక్తి విలువలు ఎక్కువ. ఈ విలువలు బెరీలియం నుండి బేరియం వరకు తగ్గుతూ ఉంటాయి. వీటికి హైడ్రేషన్ శక్తి విలువలు ఎక్కువగా ఉండటం వలన ఇవి స్ఫటికాల్లో కూడా నీటి అణువులను కలిగి ఉంటాయి. మీరు చూడండి, ఇవి నీటి అణువులను ఎందుకు కలిగి ఉంటాయి అంటే వీటి యొక్క హైడ్రేషన్ శక్తి ఎక్కువగా ఉంటుందండి. అందువల్ల వీటి యొక్క అంటే ఎక్కువగా నీటి అణువులతో కలిసి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే జ్వాల వర్ణ పరీక్ష లోపల సేమ్ ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలు ఏ విధంగా అయితే జ్వాల వర్ణ పరీక్షను ఇచ్చాయో అంటే వాటిని వేడి చేసినప్పుడు ఎలక్ట్రాన్లు ఉద్రిక్త స్థితి లోపలికి వెళ్ళి ఉద్రిక్త స్థితి నుంచి ఎలక్ట్రాన్లు భూస్థాయికి వచ్చినప్పుడు ఒక పర్టికులర్ కలర్ను చూపుతూ ఉంటుంటాయి. అదేవిధంగా ఇక్కడ జ్వాల వర్ణ పరీక్షలో బెరీలియం మెగ్నీషియం తప్ప మిగిలినటువంటివి రంగులను ఇస్తూ ఉంటుంటాయి. అందులో కాల్షియం ఇటుక ఎరుపు రంగు బ్రిక్ రెడ్ కలర్, అదే స్ట్రాన్సియం అయినట్లయితే క్రిమ్సన్ ఎరుపు రంగును ఇస్తున్నది. బేరియం అయినట్లయితే లేత ఆకుపచ్చ రంగు జ్వాలను ఇస్తున్నటువంటి విషయాన్ని మనము గమనించవచ్చు. తర్వాత ఫ్రెండ్స్ ఒకసారి గమనించండి. ఇవి తెలిసిన తర్వాత క్షార మృత్తిక లోహాల యొక్క కార్బోనేట్లు నీటి లోపల కరగవు, కానీ ఇవి CO2 సమక్షం లోపల మాత్రము ట్రైకార్బోనేట్లను ఏర్పరచడం వల్ల చూడండి నీటిలో కరుగుతూ ఉంటాయి. నీటి తాత్కాలిక కాఠిన్యతకు కారణము ఇవి. కారణం ఏంటంటే మీ అందరికీ తెలుసు, జనరల్గా బైకార్బోనేటులు అనేవి గమనించండి ఫ్రెండ్స్. బైకార్బోనేటులు అనేవి కాల్షియం బైకార్బోనేట్ మెగ్నీషియం బైకార్బోనేటులు నీటి లోపల ఉండటం వల్ల తాత్కాలిక కఠినత్వం వస్తే కాల్షియం క్లోరైడ్ మెగ్నీషియం క్లోరైడ్ కాల్షియం సల్ఫేట్ మెగ్నీషియం సల్ఫేట్లు ఉండటం వల్ల శాశ్వత కఠినత్వం వస్తుంది. ఈ 2 పాయింట్లు చాలా ముఖ్యమైనవండి. తాత్కాలిక కఠినత్వానికేమో కాల్షియం మెగ్నీషియంల యొక్క బైకార్బోనేట్లు కారణమైతే శాశ్వత కఠినత్వానికేమో కాల్షియం క్లోరైడులు మెగ్నీషియం క్లోరైడులు కాల్షియం సల్ఫేటు మెగ్నీషియం సల్ఫేట్లు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత మీకు తెలుసు పైనుంచి కిందికి వస్తున్నప్పుడు బెరీలియం యొక్క సైజు చిన్నగా ఉంటుంది అన్నటువంటి విషయం మీకు తెలిసిందే. అతి చిన్న పరమాణు సైజు కలిగినటువంటి బెరీలియం Be+2ను ఏర్పరచు ప్రవృత్తి చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే సైజ్ చిన్నగా ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్ సులభంగా కోల్పోలేకపోతుంది. రుణ విద్యుదాత్మకత ఎక్కువ అవటం వల్ల బెరీలియం యొక్క సమ్మేళనాలు సమయోజనీయ స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ అధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా ఇవి నీటితో చర్య జరపవు. గమనించండి, బెరీలియం యొక్క సైజు చిన్నది, పరమాణు సైజు చిన్నగా ఉన్నది అంటే ఎక్కువ రుణ విద్యుదాత్మకత ఉంటుంది. ఎక్కువ రుణ విద్యుదాత్మకత కలిగిన ఏ మూలకాలైనా సమయోజనీయ సమ్మేళనాలను ఏర్పాటు చేస్తాయి. అందువల్లనే ఈ క్షార మృత్తిక లోహాల్లోని మొదటి మూలకమైనటువంటి బెరీలియం అనేది భిన్న ప్రవృత్తిని కలిగి ఉంటుంది. అందులో భాగంగానే బెరీలియం యొక్క సమ్మేళనాలు కూడా సమయోజనీయ స్వభావాన్ని కలిగి ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా బెరీలియం యొక్క ఆక్సైడ్ గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా బెరీలియం యొక్క ఆక్సైడ్, జింక్ యొక్క ఆక్సైడ్, అల్యూమినియం యొక్క ఆక్సైడ్,
టిన్ యొక్క ఆక్సైడ్లకు ద్విస్వభావాన్ని కలిగి ఉంటుంటాయండి. ఈ ద్విస్వభావం ఈ క్రింది వాటిలో ద్విస్వభావం కలిగినటువంటి ఆక్సైడ్ ఏది? ద్విస్వభావం అంటే ఆమ్ల లక్షణం మరియు క్షార లక్షణము 2 లక్షణాలను కలిగి ఉన్నట్లయితే దాన్ని ద్విస్వభావం అంటారు. ముఖ్యంగా సెకండ్ ఇయర్ గ్రూప్ మూలకాల్లో బెరీలియం యొక్క ఆక్సైడ్లకు ద్విస్వభావం ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. ఫ్రెండ్స్, ఒక్కసారి గమనించండి, మీరు జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. సెకండ్ ఏ గ్రూప్ మూలకాల గురించి చదువుతున్నాము, ఆల్కలీ ఎర్త్ మెటల్స్ గురించి చదువుతున్నాము, క్షారమృతిక లోహాల గురించి చదువుతున్నాము. అయితే ఇందులో కానీ మిగిలినటువంటి బెరీలియం ఆక్సైడ్ ద్విస్వభావం ఉంటే మిగిలినటువంటి క్షారమృతిక లోహాల యొక్క ఆక్సైడ్లకు మాత్రము క్షార స్వభావాన్ని కలిగి ఉంటున్నవి. ఇవి ఆమ్లాల నుండి హైడ్రోజన్ ఏర్పరచదు. దీని కాఠిన్యత చాలా ఎక్కువ. అదేవిధంగా బెరీలియం సల్ఫేట్ నీటిలో ఎక్కువగా కరుగుతుంది, మిగతావి మాత్రము తక్కువగా కరుగుతావి. దీనికి గల కారణం మనం ఇప్పుడే చూసాము, భిన్న ప్రవృత్తి అంటే బెరీలియం యొక్క భిన్న ప్రవృత్తి దానికి కారణం అనే విషయం మనకు అర్థమవుతుంది. ఈ కారణాల వల్ల బెరీలియం ఆ గ్రూప్లోని మిగతా మూలకాలతో పోలిస్తే అసాధారణమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉంటుంది. ఇటువంటి అసాధారణమైనటువంటి ప్రవృత్తినే భిన్న ప్రవృత్తి అంటారు. ఈ గ్రూప్ లోపల భిన్న ప్రవృత్తిని కలిగి ఉన్నటువంటిది మూలకం ఏంటిదంటే బెరీలియం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ డవ్ ప్రాసెస్ గురించి మనం చూడబోతున్నాము. చూడండి, డవ్ ప్రాసెస్ అంటే ఏందో, ఈ పద్ధతిలో మనం ఏం చేస్తాము అనే విషయాన్ని మనం గమనించండి. ఈ పద్ధతిలో సముద్రపు నీటి నుండి మెగ్నీషియంను సంగ్రహిస్తారండి. సముద్రపు నీటి నుండి మెగ్నీషియం లోహాన్ని సంగ్రహిస్తాము. సముద్రపు నీటికి తడి సున్నమును కలిపితే మెగ్నీషియం హైడ్రాక్సైడ్గా మారుతుంది. దీనికి HClతో చర్య జరపటం వల్ల MgCl2 లభిస్తుంది అండి. ఎక్కడైతే ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఉన్నాయో వాటి మీద స్ట్రెస్ చేసినప్పుడు వాటిని ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ మెగ్నీషియం క్లోరైడ్ అనార్ద్ర అంటే నీరు లేనటువంటి దాన్ని విద్యుత్ విశ్లేషణ చేయించడం వల్ల మెగ్నీషియం లోహంగాను అంటే మెగ్నీషియం లోహం క్యాథోడ్ వద్ద ఏర్పడితే అదే క్లోరిన్ వాయువు యానోడ్ వద్ద ఏర్పడుతుంది. చూడండి, మెగ్నీషియం క్లోరైడ్లో మెగ్నీషియం అనేది లోహము, క్లోరిన్ అనేది అలోహము. మెగ్నీషియం క్యాథోడ్ వద్ద ఏర్పడితే యానోడ్ వద్ద చూడండి, యానోడ్ వద్ద అలోహాలు ఏర్పడతాయి, క్యాథోడ్ వద్ద లోహాలు ఏర్పడతాయి. యానోడ్ వద్ద ఆక్సీకరణం జరుగుతుంది, క్యాథోడ్ వద్ద క్షయకరణం జరుగుతుంది. ఇవి ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు, ఎల్లప్పుడూ సాధారణంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడుగుతున్నటువంటి అంశాలు కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ మీరు మెగ్నీషియం కాల్షియం హైడ్రాక్సైడ్తో కనుక చర్యలో పాల్గొన్నట్లయితే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ గాను తర్వాత Ca+2 అయాన్లుగా మారుతుంది. అదేవిధంగా మీరు మిగిలినటువంటి చర్యలను చూడండి, మీకు స్పష్టంగా మీకు తెలిసిపోతుంది. అనార్ధ మెగ్నీషియం క్లోరైన్ కనుక విద్యుత్ విశ్లేషణ గావించినట్లయితే మెగ్నీషియం మరియు క్లోరిన్గా విడిపోతుంది. మెగ్నీషియం ఏమో క్యాథోడ్ వద్ద ఏర్పడుతుంది, క్లోరిన్ ఏమో యానోడ్ వద్ద ఏర్పడుతున్నటువంటి విషయాలు మనకు తెలిసిపోతున్నది. తర్వాత మెగ్నీషియం అనేది వెండి వలె మెరిసే ఒక తెల్లటి మెత్తని తేలికైనటువంటి లోహము. చూడండి, మెగ్నీషియం అనేది వెండి వలె మెరిసే తెల్లటి ఒక మెత్తటి తేలికైనటువంటి లోహము. దీని యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రత ఎంతవరకు ఉంటుందో తెలుసా? 650 డిగ్రీల సెంటిగ్రేడ్ అండి, 650 డిగ్రీ సెంటిగ్రేడ్. అదే బాష్పీభవన ఉష్ణోగ్రతని కనుక చూసినట్లయితే సుమారుగా 1100 డిగ్రీల సెంటిగ్రేడ్. ఎగ్జాక్ట్లీ ద వాల్యూ ఈస్ 1100 డిగ్రీ సెంటిగ్రేడ్ అండి దాని యొక్క బాష్పీభవన ఉష్ణోగ్రత. అదే సాంద్రతను చూసినట్లయితే 1.75 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్గా ఉంటున్నట్టుగా మనము గమనించవచ్చు. తర్వాత ఆక్సీకరణ పొటెన్షియల్ విలువ Mg gives rise to Mg+2 ఎలక్ట్రాన్స్ అను అర్ధఘట చర్యకు దీని ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూ 2.37 ఎక్కువ కావున మెగ్నీషియం బలమైన క్షయకానిగా పనిచేస్తుంది అనటానికి గల కారణం దీని యొక్క వాల్యూ ఈ విధంగా ఉండటమే అనేది మనకు తెలుస్తుంది. అంటే ఆక్సీకరణ పొటెన్షియల్ విలువ చూడండి, ఆక్సీకరణ పొటెన్షియల్ విలువ ఎక్కువగా ఉంటున్నది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఇది బలమైనటువంటి క్షయకానిగా పనిచేస్తున్నది అన్నటువంటి విషయం మనకు తెలుస్తున్నది. తర్వాత ఫ్రెండ్స్ ఒకసారి గమనించండి, మెగ్నీషియం తేమలేని గాలితో ఆక్సిజన్తో చర్య జరపదు, కానీ తడి గాలితో చర్యను జరిపి నల్లటి ఆక్సైడ్ పొరను ఏర్పాటు చేసుకుంటుంది ఈ మెగ్నీషియం అనేది. అదేవిధంగా మెగ్నీషియం యొక్క కొన్ని రసాయనిక చర్యలను గమనిస్తే
మెగ్నీషియం ఆక్సిజన్, నైట్రోజన్, CO2, SO2 మరియు సల్ఫర్ బాష్పములతో మండించినట్లయితే ఎలాంటి చర్యలు ఏ విధమైనటువంటి ఉత్పన్నాలను ఇస్తుంటాయో మీరు ఒక్కసారి స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయండి. ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి. మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఆక్సిజన్తో చర్యనుంది MgO గాను, మెగ్నీషియం నైట్రోజన్తో చర్యనుంది Mg3N2. చాలా సందర్భాల్లో మెగ్నీషియం నైట్రైడ్ ఫార్ములాని అడుగుతుంటాడండి, కొంచెం క్రిటికల్గా ఉంటుంది కాబట్టి Mg+2 N-3 దాని యొక్క వ్యాలెన్స్లు గుర్తుపెట్టుకున్నట్లయితే క్రిస్ క్రాస్ పద్ధతి ప్రకారం మనం ఈజీగా రాయవచ్చు Mg3N2. అదేవిధంగా ఫ్రెండ్స్ మెగ్నీషియం కార్బన్ డైఆక్సైడ్తో చర్యలలో పాల్గొన్నట్లయితే మెగ్నీషియం ఆక్సైడ్తో పాటుగా గ్రాఫైట్ను కార్బన్ ఏర్పాటు చేస్తున్నది. అదేవిధంగా మెగ్నీషియం సల్ఫర్ డైఆక్సైడ్తో చర్యనుంది మెగ్నీషియం ఆక్సైడ్తో పాటుగా సల్ఫర్ని ఇస్తుంది. ఒకవేళ వెన్ ద మెగ్నీషియం ఈజ్ డైరెక్ట్లీ కంబైనింగ్ ద సల్ఫర్ ఇట్ గివ్స్ ద మెగ్నీషియం సల్ఫైడ్. ఈ విధంగా వివిధ రకాల సమ్మేళనాలను ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు పై చర్యల వలన మెగ్నీషియం ఏ విధంగా వివిధ రకాల మూలకాలతోని సమ్మేళనాలతో ఏ విధంగా పాల్గొంటుందో మనకు అర్థమవుతుంది. తర్వాత ఫ్రెండ్స్ మీరు ఒకసారి గమనించండి, చల్లటి వేడి నీటితో మెగ్నీషియం చర్య జరపదు, కానీ నీటి ఆవిరితో మాత్రమే చర్య జరిపి హైడ్రోజన్ ఇస్తుంటుంది. అంటే బెరీలియం కంటే మెగ్నీషియం కొంతవరకు చర్యాశీలత ఎక్కువే కాబట్టి ఇది మామూలుగా చల్లటి నీటితో కానీ చూడండి, చల్లటి నీటితో కానీ వేడి నీటితో కానీ చర్యలలో పాల్గొనదు, కానీ నీటి ఆవిరితో మాత్రమే చర్యలలో పాల్గొని హైడ్రోజన్ వాయువుని ఇస్తున్నది. అంటే మీరు గమనించండి, Mg+H2O గివ్స్ రైజ్ టు MgO+H2 అనే అంటే ఈ చర్య లోపల హైడ్రోజన్ వాయువు వెలువడుతున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. ఫ్రెండ్స్ ఒకసారి గమనించండి, ఇక్కడ మెగ్నీషియం అనేది హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్యలలో పాల్గొన్నట్లయితే మెగ్నీషియం క్లోరైడ్తో పాటుగా హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తుంది. అదేవిధంగా మెగ్నీషియంను సజల సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్యను అందిస్తే మీకు మెగ్నీషియం సల్ఫైడ్తో పాటుగా హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తున్నట్టుగా మనకు తెలిసినటువంటి ఇవన్నీ సింపుల్ రియాక్షన్స్, ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసినటువంటివి. తర్వాత మెగ్నీషియం సల్ఫ్యూరిక్ ఆమ్లము గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య నొందినప్పుడు మాత్రం మెగ్నీషియం సల్ఫేట్తో పాటుగా SO2 వాయువుని ఇస్తుంది. అదేవిధంగా మెగ్నీషియం HNO3తో చర్యలో పాల్గొన్నప్పుడు మెగ్నీషియం నైట్రేట్, అమోనియం నైట్రేట్తో పాటుగా నీటి అణువులను ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు అర్థమైంది. ఫ్రెండ్స్ ఒకసారి గమనించండి, దీని యొక్క ఇతర చర్యలను కనుక చూసినట్లయితే మెగ్నీషియం కాపర్ సల్ఫేట్తో కనుక చర్యను అందించినట్లయితే కాపర్ యొక్క చర్యాశీలత తక్కువ కాబట్టి మెగ్నీషియంతో పోల్చినప్పుడు స్థానభ్రంశ చర్యను జరిపి మెగ్నీషియం సల్ఫేట్ ప్లస్ కాపర్గా మారుస్తున్నది. అదేవిధంగా మెగ్నీషియం అనేది 2 మోల్ల AgNO3తో చర్యనుంది మెగ్నీషియం నైట్రేట్తో పాటుగా సిల్వర్ లోహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తున్నది. మీరు మెగ్నీషియం యొక్క క్షయకరణ చర్యలను కనుక గమనించినట్లయితే మీరు స్క్రీన్ పైన ఒకసారి గమనించండి. మెగ్నీషియం యొక్క క్షయకరణ చర్యలు వరుసగా మీకు ఇవ్వడం జరిగినది. మెగ్నీషియం జింక్ సల్ఫేట్తో చర్యనుంది మెగ్నీషియం సల్ఫేట్తోను సల్ఫేట్ గాను, మెగ్నీషియం పొటాషియం ఆక్సైడ్తో చర్యనుంది మెగ్నీషియం ఆక్సైడ్ మరియు పొటాషియం గాను. అట్లానే మెగ్నీషియం అనేది బోరిక్ ఆక్సైడ్ బోరాన్ ఆక్సైడ్తో అంటే B2O3తో చర్యనుంది మెగ్నీషియం ఆక్సైడ్ మరియు బోరాన్ గాను. అదేవిధంగా మెగ్నీషియం ఈథైల్ అయోడైడ్తో చర్యనున్నప్పుడు ఈథైల్ మెగ్నీషియం అయోడైడ్గా దాన్ని గ్రిగ్నార్డ్ కారకం అంటారు. RMgXను గ్రిగ్నార్డ్ కారకం అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. మెగ్నీషియం ఆల్కైల్ హాలైడ్లతో చర్యలలో పాల్గొన్నప్పుడు RMgX అనేది ఏర్పడుతుంది. దాన్ని గ్రిగ్నార్డ్ రియోజెంట్ అంటారు. దీన్ని కర్బన రసాయనిక శాస్త్రంలో మనం గమనిస్తూ ఉంటాం, లేదా ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్లో గమనిస్తూ ఉంటుంటాము. తర్వాత ఫ్రెండ్స్ ఒక్కసారి గమనించండి, మెగ్నీషియం యొక్క మిశ్రమ లోహాలు, ఇందులో మ్యాగ్నాలియం అనేది ముఖ్యమైనటువంటిది. ఇది మ్యాగ్నాలియం అనగానే గుర్తుపట్టవచ్చు, మెగ్నీషియం ప్లస్ అల్యూమినియం మ్యాగ్నాలియం. దీంట్లో పర్సంటేజ్లు 85 to 99 అల్యూమినియం ఉంటే 1 to 15 మెగ్నీషియం ఉంటుంది. ఎలక్ట్రాన్ నాట్ నెగిటివ్ చార్జ్డ్ పార్టికల్, ఎలక్ట్రాన్ అనేది మెగ్నీషియం యొక్క ఒక మిశ్రమ లోహము, చాలా ముఖ్యమైనదండి. ఇది 95% మెగ్నీషియం ఉంటుంది, 5% జింక్ కలిగి ఉంటే దాన్ని ఎలక్ట్రాన్ అంటారు. పై 2 మిశ్రమాలను విమాన భాగాల యొక్క నిర్మాణం లోపల ఉపయోగిస్తారు. కారణం ఏంటంటే ఇది లైట్ వెయిట్ను కలిగి ఉంటాయి అన్నటువంటి విషయాన్ని గమనించండి. మెగ్నీషియం సల్ఫేట్ 7H2O ఎప్సమ్ లవణము అంటారు. మెగ్నీషియం సల్ఫేట్ను మ్యాగ్నసైట్ లేదా డోలమైట్లను సల్ఫ్యూరిక్ ఆమ్లాలతో చర్య వలన తయారు చేసుకోవచ్చు అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. తర్వాత గమనించండి, మీరు ఈక్వేషన్ చూడండి. MgCO3 + H2SO4 గివ్స్ రైజ్ టు MgSO4 + CO2 + H2O. అదేవిధంగా మిగిలినటువంటి రియాక్షన్ మీరు గమనించండి. మీకు ఈ చర్యలలో ఏ ఉత్పన్నాలు ఏర్పడుతున్నాయో మనకు తెలిసిపోతున్నవి.
తర్వాత చూడండి, గమనించండి, డైహైడ్రేటెడ్ కాల్షియం సల్ఫేట్ను జిప్సమ్ అంటారండి. చూడండి ఫార్ములాని గమనించండి, CaSO4 2H2O. హైడ్రేట్ అంటే వాటర్ మాలిక్యూల్, డైహైడ్రేట్ అంటే 2 నీటి అణువులు కలిగి ఉన్నటువంటి దాన్ని జిప్సమ్ అంటారు. మీకు సిమెంట్ తయారు చేసేటప్పుడు కూడా కొంత పరిమాణం లోపల జిప్సమ్ని కలపడానికి గట్టిదనం పెంచడం కోసం అనే విషయం మీ అందరికీ తెలిసినటువంటిదే. అదేవిధంగా కాల్షియం క్లోరైడ్, కాల్షియం కార్బోనేట్లపై సల్ఫ్యూరిక్ ఆమ్లంలో చర్య వలన కాల్షియం సల్ఫేట్లను తయారు చేయవచ్చు అన్నటువంటి విషయం మీకు తెలిసినటువంటిదే. అయితే కాల్షియం క్లోరైడ్ను సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్యనుంతే కాల్షియం సల్ఫేట్ ప్లస్ హైడ్రోక్లోరిక్ ఆమ్లము, కాల్షియం కార్బోనేట్ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్యనుంతే CaSO4తో పాటుగా CO2 మరియు వాటర్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. ఫ్రెండ్స్, అదేవిధంగా చూడండి, జిప్సమ్ను 120 నుంచి 130 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వేడి చేయగా 1.5 వాటర్ మాలిక్యూల్ బయటికి కోల్పోయిన తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వస్తుంది. జిప్సానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సాధారణంగా ప్రతి పరీక్షలు అడుగుతున్నాడండి. జిప్సమ్ యొక్క ఫార్ములా CaSO4 2H2O. అదే జిప్సమ్ను కనుక బాగా వేడి చేస్తే 120 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వేడి చేస్తే దాంట్లో 1.5 నీటి అణువు బయటికి వెళ్ళిపోతే ఇంకా ఉన్నది హాఫ్ వాటర్ మాలిక్యూల్ ఉంటుంది. కాబట్టి హైడ్రేటెడ్ కాల్షియం సల్ఫేట్ను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటారు. దీన్ని పీపీతోని చూపిస్తారండి. ఇది శుద్ధ ముక్కల తయారీలో లేదా బొమ్మలను తయారు చేస్తున్నటువంటి వాటి లోపల లేదా మామూలుగా చేతులు కానీ కాళ్ళు కానీ విరిగినప్పుడు కట్లు లోపల ఉపయోగిస్తారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. నెంబర్ 1 విగ్రహాల తయారీ లోపల, నెంబర్ 2 శుద్ధ ముక్కల తయారీ లోపల, నెంబర్ 3 ఇప్పుడు మనం చూసినటువంటి అంశాలను అంటే ఏవైనా శరీరంలో భాగాలు విరిగినప్పుడు కట్లు కట్టడం లోపల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను ఉపయోగిస్తుంటారు. అయితే ఇక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క ఫార్ములా CaSO4 H2O అన్నటువంటి విషయాన్ని గమనించండి. ఫ్రెండ్స్, ఒక్కసారి గమనిస్తే 1:3 నిష్పత్తి లోపల తడి సున్నము మరియు ఇసుకల యొక్క మిశ్రమాన్ని లైమ్ మోర్టారు అంటారు. 1:3 నిష్పత్తిలో ఉండాలి సున్నం మరియు ఇసుకల యొక్క మిశ్రమం. ఈ మోర్టారుకు సిమెంటును కలపటం వల్ల అప్పుడు వాటర్ ప్రూఫ్ సిమెంట్ మోటారు ఏర్పడుతుంటుంది. అదేవిధంగా బంకమన్ను గల మోటార్ను హైడ్రాలిక్ మోటారు అంటారు. ఇక్కడ మనకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే ఏంది, జిప్సమ్ యొక్క ఫార్ములా ఏంటి, లైమ్ మోటారు అంటే ఏంది, నెక్స్ట్ తర్వాత హైడ్రాలిక్ మోటారు అంటే ఏంటి అనే విషయాలు మనకు అర్థమవుతున్నవి. తర్వాత నెక్స్ట్ హామ్స్ జింగే మెథడ్ ద్వారా మెగ్నీషియం యొక్క ఆక్సైడ్ను కార్బన్తో 2000 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద క్షేకరణం చేసినట్లయితే వెలువడినవి మెగ్నీషియం కార్బన్ మొనాక్సైడ్లను 200 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద హైడ్రోజన్లో కానీ లేదా సహజ వాయువుల్లో కానీ చల్లార్చడం వల్ల మెగ్నీషియం అనేది ఘనీభవిస్తున్నటువంటి విషయం మనకు తెలిసినటువంటి విషయమే. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి గమనిద్దాము. బెరీలియంకు అల్యూమినియంతోనూ మెగ్నీషియంకు లీథియంతోనూ కర్ణ సంబంధాలు ఉంటాయి అన్నటువంటి విషయము మనకు అర్థమైనది. కర్ణ సంబంధము అంటే ఒక గ్రూప్లో ఉన్నటువంటి మొదటి మూలకము దాని పక్కన గ్రూపులో ఉండబడిన రెండవ మూలకము. ఇప్పుడు మనం సెకండ్ గ్రూప్ మూలకాల్లో తీసుకున్నట్లయితే బెరీలియం అనేది, ఇక నెక్స్ట్ తర్వాత గ్రూపు థర్డ్ గ్రూప్ కాబట్టి బోరాన్ అల్యూమినియం రెండవ మూలకము. ఇక్కడ బెరీలియంకు అల్యూమినియంకు ఇక్కడ కర్ణ సంబంధం ఉన్నట్టుగా మనకు అర్థమవుతున్నది. అట్లాగనే మెగ్నీషియం లీథియంకు కర్ణ సంబంధం ఉండటం వల్ల ఏ పదార్థాలు ఏ విధమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నదో మనము గత క్లాస్ లోపల ఇంటర్మీడియట్ స్థాయి లోపల ఉండబడినటువంటి అంశాలను మనము చర్చించడం జరిగింది. సేమ్ అదే మాదిరిగా కూడా ఈ సెకండ్ ఇయర్ గ్రూప్ లోపల కూడా కర్ణ సంబంధం కలిగినటువంటి బెరీలియం అల్యూమినియంలు కూడా అదే విధమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి అన్నటువంటి విషయం మనకు తెలిసిందే. తర్వాత ఫ్రెండ్స్, ఒక్కసారి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను 2000 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద కనుక బాగా వేడి చేసినట్లయితే చచ్చెట్లు కాలినది అంటే డెడ్ బాంట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటాము, డెడ్ బాంట్. తర్వాత నెక్స్ట్ లిండ్లర్ ఉత్ప్రేరకము చూడండి, పలాడియం ఇది కాల్షియం కార్బోనేట్ లేదా బేరియం యొక్క సల్ఫేట్ లవణాలతో విషపూరితం అవుతుంది అన్నటువంటి విషయాన్ని గమనించండి. దీన్ని లిండ్లర్ ఉత్ప్రేరకము అంటారు. తర్వాత నెక్స్ట్ ఫిట్సన్ విధానం లోపల మెగ్నీషియం యొక్క ఆక్సైడ్ను ఫెర్రోసిలికాన్తో కలిపి వేడి చేస్తే మెగ్నీషియం లభిస్తుంది అన్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి. తర్వాత ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి, అణు రియాక్టర్ లోపల ఎక్సికిరణ గొట్టాల కిటికీ తయారీలోనూ మిశ్రమ లోహాల తయారీ లోపలను బెరీలియంను వాడుతారు అన్నటువంటి విషయాన్ని గమనించండి.
అణు రియాక్టర్లలోను ఎక్స్ కిరణ గొట్టాల కిటికీ తయారీలోను మిశ్రమ లోహాల తయారీ లోపల బెరీలియంను ఉపయోగిస్తారు అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. తర్వాత ఫ్లాష్ లైట్ బల్బులలో, ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ అండి, ఫ్లాష్ లైట్ బల్బులలో టపాకాయలలో గ్రిగనార్డ్ కారకాల తయారీలో, టపాకాయలు అంటే దీపావళి, దసరా లేదా వివిధ రకాల పండుగలప్పుడు మనము టపాకాయలు కాలుస్తుంటాము. అటువంటి వాటి లోపల గ్రిగనార్డ్ కారకం అంటే RMGX వాటిలో తయారీ కారకం లోపల మిశ్రమ లోహాల తయారీలో మనం జనరల్గా మెగ్నీషియం వాడతారండి ఫ్లాష్ లైట్ బల్బుల్లో. మీకు తెలుసు చకచకమని మెరిసే లక్షణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి మెగ్నీషియంను ఫ్లాష్ లైట్ బల్బులలోను టపాకాయల్లోనూ గ్రిగనార్డ్ కారకమును యొక్క తయారీ లోపల ఉపయోగిస్తారు అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఫ్రెండ్స్, కొన్ని లోహపు ఆక్సైడ్ల యొక్క క్షయకరణం లోపల ఆల్కహాల్ తయారీలో నిర్జలీకారణిగా కూడా ఉపయోగిస్తారు. పెట్రోలియం నుండి సల్ఫర్ను తొలగించడానికి కాల్షియంను వాడుతారు అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. తర్వాత ఫోటో విద్యుత్ ఘటాల లోపల అణుశక్తి కర్మాగారాల్లో స్ట్రాన్షియంను ఉపయోగిస్తారు. చూడండి, ఫోటో విద్యుత్ ఘటాల్లో మరియు అణుశక్తి కర్మాగారాల్లో స్ట్రాన్షియంను ఉపయోగిస్తారు అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా శూన్య నాళికల నుండి ఆక్సిజన్, నైట్రోజన్లను తొలగించడానికి బేరియంను వాడతారు. ఇది ఆక్సిజన్ నైట్రోజన్లతో చురుకుగా కలుస్తుంది అన్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి. తర్వాత ట్రేసర్లుగాను క్యాన్సర్ నివారణ లోపల కూడా రేడియంను వాడుతూ ఉంటారు. ముఖ్యంగా క్యాన్సర్ నివారణలో రేడియం మూలకాన్ని వాడతారు అన్నటువంటి విషయాన్ని మీరు గమనించండి. ఇక ఫ్రెండ్స్, మీరు గమనిస్తున్నారు బెరీలియం నైట్రోజన్తో చర్యనుంది బెరీలియం నైట్రైడ్ను, రంగులేని స్ఫటిక ఘన పదార్థాన్ని. తర్వాత మెగ్నీషియం నైట్రోజన్తో చర్యందినప్పుడు బెరీలియం నైట్రోజన్తో చర్యనుంది బెరీలియం నైట్రైడ్ను, మెగ్నీషియం నైట్రోజన్తో చర్యనుంది మెగ్నీషియం నైట్రైడ్ను, కాల్షియం నైట్రోజన్తో చర్యనుంది కాల్షియం నైట్రైడ్ను ఏర్పాటు చేస్తున్నటువంటి విషయాలు మీకు అర్థమవుతున్నది. అయానిక పదార్థాల యొక్క జల ద్రావణీయత దాని లాటిస్ ఉష్ణము హైడ్రోజన్ ఉష్ణములపై ఆధారపడి ఉంటుంది అనే విషయం మీ అందరికీ తెలుసు. లాటిస్ ఉష్ణము అనగా 1 మోలు అయానిక స్ఫటికమును విచ్ఛిన్నమై ఆయాన్లుగా విడిపోవటానికి అవసరమైనటువంటి శక్తిని లాటిస్ ఉష్ణము అంటారు. తర్వాత ఇది ఒక ఉష్ణ గ్రాహక చర్య. హైడ్రేషన్ ఉష్ణం అనగా విడిపోయినటువంటి అయాన్లు తమ చుట్టూ నీటి అణువులను చేర్చుకున్నప్పుడు విడుదలయ్యే శక్తి. ఇది ఉష్ణ మోచక చర్య. హైడ్రేషన్ చర్య అనేది ఉష్ణ మోచక చర్య అయితే లాటిస్ చర్య అనేదేమో ఉష్ణ గ్రాహక చర్య అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి ఖనిజాలను సాధారణంగా గుర్తుపెట్టుకోండి. చాలా ఖనిజాలు ఉన్నప్పటికీ కూడా మెగ్నీషియం ఖనిజాలలో ముఖ్యంగా ఒకటి గుర్తుంచుకోవచ్చు. మ్యాగ్నెసైట్ MgCO3, డోలమైట్ CaCO3 MgCO3, కార్నలైట్ KCl MgCl2 6H2O. అదే ఎప్సమ్ లవణం అయితే MgSO4 7H2O, కీసరైట్ MgSO4 H2O. నెక్స్ట్ క్వెనైట్ అంటే పొటాషియం సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్, మెగ్నీషియం క్లోరైడ్ వాటర్ మాలిక్యూల్స్ గాను. అదేవిధంగా వీటిలో అతి ముఖ్యమైనటువంటి వాటిని కనుక చూసినట్లయితే చూడండి, బ్రూసైట్, రాతినార, టాల్క్ల యొక్క ఫార్ములాలు మీరు ఒకసారి గమనించండి. తర్వాత దీంట్లో కాల్షియానికి సంబంధించినటువంటి వాటిలో కనుక చూసినట్లయితే పాస్పోరైట్ రాక్, కాల్షియం పాస్పేట్. నెక్స్ట్ క్లోరోపటైట్ యొక్క ఫార్ములాను, ఫ్లోరోపటైట్ యొక్క ఫార్ములాను, ఫ్లోరోస్పార్ల యొక్క ఫార్ములాను CaF2. వీటిని మీరు స్క్రీన్ పైన ఒక్కసారి గమనించండి. మీకు ఫార్ములాల్లో వాటిలో ముఖ్యమైనటువంటిది ఇక్కడ క్లోరోపటైట్ యొక్క ఫార్ములా, ఫ్లోరోస్పార్ యొక్క ఫార్ములా చాలా ముఖ్యమైనది CaF2 గుర్తుంచుకోండి. తర్వాత బేరియంకు సంబంధించినటువంటి వాటిని కనుక చూసినట్లయితే మీరు చూడండి, బెరైట్, నెక్స్ట్ ఎనహైడ్రైన్, నెక్స్ట్ సోరల్ సిమెంట్, వాటికి సంబంధించినటువంటి ఫార్ములాలు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో బెరైటీస్ దాని యొక్క ఫార్ములా BaSO4 గాను. నెక్స్ట్ ఎనహైడ్రైన్ యొక్క ఫార్ములాను చూడండి MgClO4 టేకెన్ 2 గాను. సోరల్ సిమెంట్ యొక్క ఫార్ములా కూడా మనం చూడటం జరిగింది MgCl2 5MgOXH2Oగా కూడా మనం రాయొచ్చు. అదేవిధంగా డోలైమ్ CaOMgO. నెక్స్ట్ దీంట్లో అతి ముఖ్యమైనటువంటి ఫార్ములాలను మీరు ఒక్కసారి గమనించండి.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి, CaSO4 హాఫ్ H2O. జిప్సమ్ యొక్క ఫార్ములా కూడా చాలా చాలా ముఖ్యమైనది, CaSO4 2H2O. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా 100% ఇంపార్టెంట్ బిట్గా మనం గమనించాలి, MgOS టేకెన్ టు. లైమ్ మోటార్ అనేది 1:3 నిష్పత్తిలో తడి సున్నము ఇసుకల యొక్క మిశ్రమం అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వీటిలో చలవరాతి ముక్కలు అంటే CaCO3, పొడి సున్నం యొక్క ఫార్ములా CaO, తడి సున్నం యొక్క ఫార్ములా నెక్స్ట్ CaOS టేకెన్ టు. నెక్స్ట్ లాథోఫోన్తో పోల్చి చూసినట్లయితే ఈ మూడింటిని సాధారణంగా కంప్లీట్గా ఎంట్రన్స్లలో అడుగుతున్నాడు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఎగ్జామ్స్లో సక్సెస్ కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.